తెలంగాణ రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటనకు బీఆర్కే భవన్ వేదికగా కాబోతోంది. ఉమ్మడి ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా ఒక మాజీ ముఖ్యమంత్రి విచారణ కమిషన్ ని ఎదుర్కోబోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. తన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై రేపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇవ్వనున్నారు మాజీ సీఎం కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ఆర్థిక అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా రేపు మాజీ సీఎం కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 15 నెలలుగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 200 మంది అధికారులను, 25 మంది తాజా మాజీ ఐఏఎస్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అధికారుల, ఇంజనీర్ల విచారణ సందర్భంగా పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల పేర్లు ప్రస్తావనకొచ్చాయి. 2014 నుంచి 2018 మధ్య సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఇప్పటికే ఈటెల రాజేందర్, హరీష్ రావులను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇక కేసీఆర్ విచారణకు సమయం ఆసన్నమైంది. బుధవారం ఉదయం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, డిపిఆర్లు ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలింది. బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఇప్పటికే ఈఎన్సీలు, ఇంజనీర్లు చెప్పారు. పనుల్లో నాణ్యత లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నాయన్న కమిషన్ ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకుని విచారించింది. విచారణ సందర్భంగా పనులకు సంబంధించి రోజువారీ రికార్డులను నిర్వహించలేదని ఇంజనీర్లపై కమిషన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. రేపటి కేసీఆర్ విచారణలో పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ చేయబోతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, రీడిజైనింగ్ లో లోపాలు, అడ్డగోలుగా అంచనాల పెంపు, ఆర్థిక అవకతవకలు, డిపిఆర్ కు భిన్నంగా నిర్మాణాలపై కేసీఆర్ ను ప్రశ్నించబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణలోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి కమిషన్ ముందు హాజరవడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించనుండడం మరో ఎత్తు. కేసీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ హాజరును పొలిటికల్ గా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.